Hi friends, welcome to the question of the day series. Today's question is find the area of the triangle formed by the lines x plus y minus 3 equal to 0, x minus 3y plus 9 equal to 0 and 3x minus 2y plus 1 equal to 0. So last time TSPSC వీడియోలో కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. So how do you solve the area of the triangle when three lines are given? If three vertices are given, definitely we can know the formula of the area of the triangle. But if lines are given, you have to find out the point of intersection of the lines, which are nothing but vertices, and after finding the vertices only you have to find out the area of the triangle. Okay, so first, what are the lines here? X plus y equal to 3 and x minus 3y is equal to minus 9 and 3x minus 2y equal to minus 1. Okay, now you have to apply the just normal equation solve ఎలా చేస్తామో అలా చేసేసి you have to find out the point of intersections. Okay, సో ఫస్ట్ చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ మొదటి టూ ఈక్వేషన్స్కి చేస్తున్నాను. ఓకే, సో ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి, లేకపోతే సబ్స్ట్రాక్ట్ చేశాను అనుకోండి. వై ప్లస్ 3y అంటే ఎంతమ్మా 4y ఈక్వల్ టు 3 ప్లస్ 9 అంటే 12. సో y ఈక్వల్ టు ఎంత 3 అండ్ y 3 అయితే x ఎంత అవుతుందమ్మా 0. సో వన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈ 0, 3. ఇది ఒక వెర్టెక్స్ ఏ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ బి గురించి మాట్లాడుతున్నాను. ఈ రెండు, సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 3x ఉంది. సో 3తో మల్టిప్లై చేయండి. 3x మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 27. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి ఈ ఫస్ట్ ఈక్వేషన్, ఈ వైట్ ఈక్వేషన్ తీసేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 3x క్యాన్సిల్, 7y ఈక్వల్ టు 26. సో y ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 26/7. y అయినప్పుడు మరి x ఎంత అవుతుంది? ఈ రెండిట్లో ఏ ఈక్వేషన్లో పెట్టండి. సపోజ్ కింద ఈక్వేషన్ పెట్టాను అనుకోండి. ఓకే, లేకపోతే ఫస్ట్ ఈక్వేషన్ x మైనస్ 3y ఈక్వల్ టు మైనస్ 9. సో x ఈక్వల్ టు ఎంత అమ్మా 3y మైనస్ 9. సో 3 ఇంటూ 3 టేక్ ఏ కామన్, 26/7 మైనస్ 3. 26లో 21 తీస్తే ఎంతమ్మా 5, 15/7. అంతేనా? సో వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి? 15/7, 26/7. నెక్స్ట్ ఫస్ట్ థర్డ్ ఈక్వేషన్స్ పెట్టండి. ఓకే, ఈ ఫస్ట్ త్రీ ఈక్వేషన్స్. ఓకే, ఇక్కడ x ప్లస్ వై, ఇక్కడ 3x మైనస్ 2y కదా. సో 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, 2x ప్లస్ 2y ఈక్వల్ టు 6. సో ఈ టూ ఈక్వేషన్స్ యాడ్ చేయండి, 2y క్యాన్సిల్, 5x ఈక్వల్ టు 5. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 1. మరియు y ఏమవుతుంది 2. సో వాట్ ఈస్ ద థర్డ్ వెర్టెక్స్? 1, 2. సో ఇప్పుడు మనకి 3 వెర్టిసెస్ వచ్చేసాయి. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? యూ హ్యావ్ ఆఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డెట్ ఆఫ్ x1 మైనస్ x2, x1 మైనస్ x3, y1 మైనస్ y2, y1 మైనస్ y3. అంతేనా? దట్స్ ఇట్. సో ఆఫ్ ఇంటూ x1 మైనస్ x2, 0 మైనస్ 15/7 అంటే ఎంతమ్మా 15/7 మైనస్ 15/7. అండ్ x1 మైనస్ x3, 0 మైనస్ 1 అంటే మైనస్ 1. అండ్ y1 గురించి మాట్లాడుకుందాం. y1 మైనస్ y2, 3 మైనస్ 26/7 మైనస్ 5/7 అండ్ 3 మైనస్ 2, 1. అంతేనా? ఇప్పుడు మీకు డిటర్మినెంట్స్ గురించి కనుక కొంచెం ఇంటర్మీడియట్లో కనుక తెలిస్తే ఒక కాలంలోంచి కానీ ఒక రోలో కానీ మైనస్ కామన్ తీయచ్చు, ఒక నెంబర్ కామన్ తీయచ్చు. ఓకే, సో కాబట్టి నేనేం చేస్తానంటే ఈ మొదటి కాలంలోనే మైనస్లు కామన్ తీసేస్తాను. బట్ ఏరియా ఎట్లానూ ప్లస్సే ఉండాలి. డిటర్మినెంట్ మనం మాడ్యులస్ కడతాం కాబట్టి ఈ మైనస్ కాస్త ఇంక బయటకు వచ్చినా ప్లస్ అయిపోయింది కాబట్టి సింప్లిఫికేషన్ కోసం అంతే. ఓకే, అది తీసేసాను. ఇప్పుడు ఏడి మైనస్ బీసీ చేయండి. 15/7 ఇంటూ 1, 15/7 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5/7 అంటే 1/2 ఇంటూ 20/7. ఎంత వచ్చిందమ్మా ఫైనల్గా 10/7 is the correct answer. So what is the answer for this question? Option B is the correct answer. You have to solve the area of the triangle using the formula when you know the vertices,
but before that you have to find the point of intersection of the lines, and those are nothing but vertices of the triangle. Okay, so I hope all of you understand this question. Thank you very much. Take care. Jai Hind.